జయలలిత మృతికి సంతాపంగా ఏపీ సీఎం మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వారిలో జయలలిత గారు ప్రథమ స్థానంలో ఉంటారు. ఆవిడ ఏ పని చేసినా ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ, ఒక పర్ఫెక్షన్ కూడా ఉండేది. ఆవిడకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగు జాతికి చాలా సంబంధాలున్నాయి. అచ్చ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడతారు. 28 తెలుగు సినిమాల్లో కూడా యాక్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఎప్పుడు కూడా అభిమానంగా ఉండేవారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎన్టీ రామారావు గారు హీరోగా నటించినప్పుడు ఆవిడ హీరోయిన్గా కూడా నటించడం. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ అన్న చాలా గౌరవంగా ఉండేవారు. అదే సమయంలో నేనంటే కూడా ఒక ఆప్యాయత ఉండేది, అభిమానం ఉండేది. ఈవెన్ నేనైతే ఒకసారి నా మీద తీవ్రవాదులు దాడి చేసినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళ చీఫ్ సెక్రటరీ చెప్పి ఏ విధంగా స్పందించాలో స్పందించడమే కాకుండా అన్ని విధాలు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అదే సమయంలో తర్వాత కూడా అనేక సందర్భాల్లో నేను ఎప్పుడు పోయినా చాలా గౌరవంగా ఉండడం, ఏదైనా విషయాలు రాజకీయంగా ఉంటే నాతో కూడా చర్చించడం, ఇలాంటివన్నీ చేసేది. అంతేకాకుండా యుఎన్పిఏ ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా చేయాలనుకున్నప్పుడు అటు ములాయం సింగ్, నేను, మన జయలలిత గారు, ఇంకో పక్క దేవేగౌడ, కొన్ని పార్టీలు కలిసి ఆ రోజు ఈ ఆర్గనైజేషన్ మీద కూడా ముందుకెళ్ళాం. అదే సమయంలో మా ఇంట్లోనే హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆవిడ రావడం, అక్కడనే ఈ యుఎన్పిఏకి ఒక ఆర్గనైజేషన్ కింద మేము అనౌన్స్ చేయడం, తర్వాత ఆవిడే ఆ పేరు కూడా పెట్టడం, ఇవన్నీ కూడా మరిచిపోలేనటువంటి సంఘటనలు. అదే సమయంలో తెలుగు గంగ నీళ్లు విషయం వచ్చినప్పుడు కానీ ఇలాంటి విషయాలన్నీ కూడా చాలాసార్లు ఆవిడ నాతో మాట్లాడడం, అవన్నీ కూడా పరిష్కారం చేశాం. ఇటీవలైతే ఆవిడ హాస్పిటల్లో ఉన్నప్పుడు తెలుగు గంగ నీళ్లు కావాలి, ఇబ్బందుల్లో ఉన్నాం అని వాళ్ళ చీఫ్ సెక్రటరీ నాకు ఫోన్ చేస్తే, కాదు ఆవిడ హాస్పిటల్లో ఉన్నారు, అయినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నీళ్లు ఇస్తామని కూడా నీళ్లు కూడా రిలీజ్ చేశాం. జయలలిత గారు ఒక విధంగా ఆలోచిస్తే ఒక పోరాటాల్లో ముందుంటారు, అదేవిధంగా మానవత్వంలో కూడా ముందున్నటువంటి వ్యక్తి. ఆమె ప్రవేశపెట్టే సంక్షేమ కార్యక్రమాలు 1-2 కాదు. ఈరోజు భారతదేశంలో చాలామంది ఆవిడ సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేయగలుగుతున్నారనేది ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. పేదల పట్ల, మహిళల పట్ల అచంచలమైనటువంటి ఆదరాభిమానాలతో ముందుకు పోయారు. అందుకే ఎవరిని చెప్పినా మామూలుగా తమిళనాడు అయితే రెండోసారి గెలవరు అన్నప్పుడు కూడా ఆవిడ బ్రహ్మాండంగా గెలిచారంటే ఆవిడ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ఆవిడ మీద ప్రజలకుండే నమ్మకం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు ఆవిడ మరణం ఒక తీరనటువంటి లోటు. ఒక మంచి నాయకురాల్ని దేశం కోల్పోయింది. అదే సమయంలో తమిళనాడుకైతే ఇంకా పెద్ద లోటు ఇది. ఏదేమైనా ఇలాంటి సమయంలో తమిళనాడులో ఉండే ప్రజానీకమే కాకుండా మొత్తం కూడా ఆవిడ చేసిన పనులు ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఏ విధంగా ముందు పోవాలని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆవిడ మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేయడం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు సంతాప దినంగా కూడా ప్రకటించాం. రాష్ట్రంలో అందరినీ 12 గంటలకు మౌనం పాటించి 2 నిమిషాలు మౌనం పాటిస్తూ ఆవిడ యొక్క ఆత్మకు శాంతి కలగాలని, అదేవిధంగా ఆవిడ మరణం పట్ల తమిళనాడు ప్రజలకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేయమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాం. అన్ని దిక్కుల్లో ఈ కార్యక్రమాలు చేస్తారు. ఇది అయిన తర్వాత నేను కూడా తమిళనాడుకి వెళ్తున్నాను. ఎందుకంటే ఆవిడతో అనేక విషయాల్లో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటి సమయంలో వారు చనిపోయిన దాని పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేయడం కాకుండా కడపటి వీడ్కోలు ఇవ్వడానికి కూడా వెళ్ళొస్తున్నాను. ఇప్పుడు ఇదవుతాను, అక్కడికి వెళ్తున్నాను. ఏదేమైనా ఆవిడ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ తమిళనాడులో ఉండే ప్రజానీకానికి, వాళ్ళ పార్టీలో ఉండే కార్యకర్తలకి, అక్కడుండే ఆవిడ దగ్గర అనుమాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ
ఏ ఆశయాల కోసమైతే ఆవిడ ప్రయత్నం చేసిందో ఆ ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం అందరూ పనిచేయాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.